లిక్కర్ స్కామ్ అరెస్టుపై ఏపీలోని అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం ఒక కథ అల్లుకుని వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు పార్టీ నేతలు. అయితే పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు కౌంటర్ ఇచ్చింది రూలింగ్ పార్టీ. లిక్కర్ స్కామ్ అరెస్టులు ఏపీలోని పొలిటికల్ హీట్ ని మరింతగా పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అందులో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్ట్ అని తెలిపారు. మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు, కోర్టులో పెట్టారు. ఆయన దించబోయే బాబు కోర్టులో పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని దాన్ని స్కామ్ అని చిత్రీకరిస్తున్నారని మరో మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. దాని చుట్టూ కథ అల్లుకుని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డి సూత్రధారి మాత్రమేనని కదిరి టీడీపీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆరోపించారు. వైసీపీ నేతలు ఓ ముఠాగా ఏర్పడి లిక్కర్ స్కామ్ కి పాల్పడ్డారన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతున్నాయన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. పక్కా ఆధారాలతోనే మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశామన్నారు హోంమంత్రి అనిత. ఆయన అరెస్టు అక్రమమా సక్రమమా అనేది కోర్టులు తేలుస్తాయన్నారు. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? మద్యం కేసులో పరిణామాలు ఏపీ రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తున్నాయి. కీలక నేత అరెస్టుతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోందో అని ఆసక్తి నెలకొంది.